ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు. ఎక్కడ కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫ్ ఇది. 2019లో వెనిగండ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగండ్ల రాము గారు. అలాంటి వెనిగండ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు, ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో? చాలా మంది టీడీపీ మద్దతుదారులు 2019లో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని ఇంక మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా,
మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వాన